కొలెస్ట్రాల్ అనేది ఒక సైలెంట్ కిల్లర్. మన బాడీలో ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వకముందు మన బ్లడ్ పలచగా ఉండడం జరిగింది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండిద్దో మన బ్లడ్లో థిక్నెస్ పెరిగిద్ది. ఈ థిక్నెస్ పెరగడం వల్ల హెచ్డిఎల్ని తొక్కేస్తుంది, ఎల్డిఎల్ రేజ్ అయింది. ఎల్డిఎల్ రేజ్ అవ్వడం వల్ల నీకు హెచ్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ చెప్పి అర్థం అవుతలేనా, మాకెందుకు, మా బిజీ లైఫ్ స్టైల్ ఉంటాము, సింపుల్గా చెప్పాను అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరిగిందో గుడ్ కొలెస్ట్రాల్ తొక్కేయడం జరిగింది. అందుకనే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని చాలా వీడియోలో చెప్తూ ఉంటాను. డైలీ 30 minutes వాక్ చేయండి. ఆ వాక్లో జపనీస్ వాక్ పెట్టుకుంటారా, బ్రిస్క్ వాక్ పెట్టుకుంటారా, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ స్పైక్ మన బాడీలో ఎక్కువైపోద్దో హెచ్డిఎల్ లెవెల్స్ పడిపోతాయి. హెచ్డిఎల్ లెవెల్స్ పడిపోవడం వల్ల హార్ట్కి బ్లడ్ ఫంక్షన్ కరెక్ట్గా వెళ్ళదు. బ్లడ్ ఫంక్షన్ కరెక్ట్గా వెళ్ళకపోవడం వల్ల ఎందువల్ల వెళ్ళదంటే బ్లడ్ థిక్నెస్ ఎక్కువ అయిపోయి అందులో ఎల్డిఎల్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా జరగదనమాట. అందుకని హెచ్డిఎల్, ఎల్డిఎల్ కరెక్ట్గా ఉంచుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే కాల్షియం అబ్జర్వేషన్ కూడా బాగుంటుంది. ఇవన్నీ కరెక్ట్గా లేకపోతే వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా వచ్చేస్తుంది అనమాట. ఫ్యాట్ అనేది సైలెంట్ కిల్లర్. ఆ సైలెంట్ కిల్లర్ని అరికట్టాలి అంటే మినిమం డైలీ 45 minutes ఎనీ ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిందే. మీ వర్కౌట్ రొటీన్లో వాకింగ్ ఆర్ రన్నింగ్ అయిపోయిన తర్వాత కొద్ది స్క్వాట్స్ కానీ, లంజెస్ కానీ, పుషప్స్ కానీ యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల మీ మజిల్ లాస్ అవ్వకుండా మీ మజిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ సైలెంట్ కిల్లరు మన బాడీ మీద ఎలా అటాక్ చేస్తుందంటే ఫస్ట్ మన పనులన్నీ స్పీడ్గా చేసుకోగలుగుతూ ఉంటాం. మన లైఫ్ స్టైల్ బిజీ లైఫ్ స్టైల్లో ఉండడం వల్ల కొంత మన బాడీ గురించి మర్చిపోయి దాని మీద ఫోకస్, కాన్సన్ట్రేషన్ తగ్గిపోయినప్పుడు దాని ప్రభావం అనేది, కొలెస్ట్రాల్ ప్రభావం అనేది ఎక్కువ చూపిస్తుంది. ఏం జరిగిద్దంటే ఎప్పుడైతే కొలెస్ట్రాల్ బ్లడ్లో పెరిగిపోద్దో మన బ్లడ్ ప్రెషర్ ఫంక్షన్ అనేది స్లో డౌన్ అయిపోద్ది అనమాట. ఆ స్లో డౌన్ అయినప్పుడు ఏమైందంటే హార్ట్ వాల్స్ ఉన్నాయి కదా, హార్ట్ వాల్స్ అవి ఒక్కొక్కటి మూసుకుపోతాయి, బ్లాకింగ్ సిస్టంలోకి వస్తాయి. అవి తర్వాత హార్ట్ డిసీజ్గా దింపుతాయి. అందుకే వీక్లీలో 1-2 days కార్డియో పెట్టుకోండి. ఆ కార్డియో పెట్టుకోవడం వల్ల మన హార్ట్ రేషియో కానీ, మన బ్లడ్ ఫంక్షన్ కానీ, బాడీలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి కానీ హెల్ప్ చేస్తుంది.